ధనరాజ్ గారు ఎక్కడ జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఎక్కువగా టీవీ కాబట్టి రెగ్యులర్ గా చూస్తూ ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు ఎక్కడ అంటే మిస్ అవుతున్నారు అందరూ. తన నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్ లో ఉన్నాడు. మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? తను నాకు పరిచయం, వాళ్ళ ఎవరు ప్రపోజ్ చేశారు అక్క? ఫస్ట్ తనే. అంటే ఆల్రెడీ జబర్దస్త్ లో ఉన్నప్పుడే మీరు పరిచయం అయ్యారా లేదంటే? అసలు నేను పరిచయం అయినప్పుడు ఎలా ఉంది అక్క లైఫ్? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషి మంచోడు అయితే చాలు. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ మేనేజ్మెంట్ చేయాలంటే చాలా సర్కిల్ ఉండాలి. సో ఇంత సర్కిల్ ని ఎలా సంపాదించారు మీరు? ధనరాజ్ కూడా తెలియదు నేను ఆ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాను. దీనికంటే ఒక ప్రాపర్ వే అంటూ ఉండదా మీ ఈవెంట్స్ ఇండస్ట్రీలో? నిజంగా చెప్పాలంటే ఈవెంట్ ఇండస్ట్రీలోనే చాలా పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు 1 lakh డెకార్ అనుకోండి, ఓకే మీరు 1,25,000 చార్జ్ చేయండి. ఈవెంట్ ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్స్ అనేవి నడుస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే బేసిక్గా మీరు కమిషన్స్ అన్నారు కదా, కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి బయట టాక్ ఉంది. ఈవెంట్స్ లో కూడా కల్తీ వాళ్ళు చాలా మంది లైక్ ఏంటంటే అరే మేము చేసేస్తాం తక్కువ బడ్జెట్ లో. అంత నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అంత చీట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది దాదాపుగా మీరు ఈవెంట్స్ స్టార్ట్ చేసి? 4 years. ఈ వెనకాల ఇంత సపోర్ట్ పెట్టుకొని అన్నది మీరు ఎందుకు ఈవెంట్స్ చూస్ చేసుకున్నారు ఫీల్డ్? యాక్చువల్లీ క్రియేటివిటీ అనేది ఒక ప్యాషన్ అండి. ఈవెంట్ చేస్తే ఒక బేసిక్గా దానికి ఒక 1 lakh అవుతుంది అనుకుందాం. దానిపైన మీకు ఎంత వస్తుంటుంది? ఎక్కువేం పెట్టమండి. నేనైతే మీరు మ్యారేజ్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు డిస్టర్బెన్సెస్ రాలేదా? అంటే స్టాండ్ కామన్ అదండి, ఎవరండి తనుకోకుండా ఉండేది. అసలు లిటరల్ చెప్పాలంటే మేము టామ్ అండ్ జెర్రీ లేము ఇద్దరం. చాలా అంటే ఒక సినిమా తీయడం వల్ల, ప్రొడ్యూసింగ్ చేయడం వల్ల జీరోలోకి వెళ్ళిపోవడం అనేది. సో ఆ కథ చెప్పగానే నాకు తెలుసు ఇది పోతుంది, రాదు రిటర్న్. బట్ మీరు ఎందుకు ఎక్కడ పక్క నుండి అని అంటే అట్లా కనిపించరు? ఇష్టం ఉందండి. ఎప్పుడైనా అనలేదా ధనరాజ్ అన్న ఎందుకు అంటే ఇద్దరం వర్క్ చేయడం? స్టిల్ మా కన్నా ఇన్స్టా ఎట్లా నా గురించి ఉండదు. బేసిక్గా అందరికి జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఏమైంది వీళ్ళిద్దరికి, సంథింగ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి. అడిగితే చెప్పాను. ఇప్పుడు ఒక బర్త్డే పార్టీ ఆర్ ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నారంటే దానికి ఈవెంట్స్ ఆర్గనైజర్స్ కానీ ఇది అవసరం అంటారా? వాళ్ళ ఓన్గా వాళ్ళు చేసుకుంటే సరిపోను? ఒక పెళ్లి చేసుకోవాలంటే జస్ట్ వాళ్ళు బట్టలు బంగారంతో వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు బేసిక్గా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా మీ దగ్గర వర్క్ చేయాలనుకుంటే మీరు వెల్కమ్ రావచ్చు, హ్యాపీగా రావచ్చు. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.